పోలీసుల సంయమనం పాటించాలి, నిరసనల్లో యువతను సముదాయించాలని సుప్రీంకోర్టు చెప్తుంది. వారు చెప్పేది వినాలి, పరిస్థితి చేయి దాటకుండా చూడాలన్న సిజేఐ జస్టిస్. సో కొందరు దారి తప్పి రాళ్ళు విసిరినా జాగ్రత్తగా డీల్ చేయాలని సూచన. ఢిల్లీ నిరసనలో హింసకు నిర్వాహకులతే బాధ్యత అంటూ 2 పిటిషన్లు దాఖలంట. విచారణకు స్వీకరించిన సిజేఐ జస్టిస్ అట నిరసనల సమయంలో భద్రతా బలగాలు సంయమనం పాటించాలని, యువతలో కొందరు దారి తప్పి రాళ్ల దాడులకు పాల్పడుతున్నప్పటికీ వారిని ఓపికతో సముదాయించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో జూలై 20న సంసద్ చలో మార్చిలో హింసాకాండకు కారణమైన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి దాఖలు చేసిన ఈ పిటిషన్ ఇలాంటిదే మరో పిటిషన్తో జత చేసింది. పోలీసులు భద్రతా సిబ్బందిపై అనుచిత భాష ఉపయోగించిన వారిని గుర్తించి వారు కమ్యూనిటీ సర్వీస్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషనర్ కోరారు. ఈ సందర్భంగా సిజేఐ స్పందిస్తూ కొందరి దారి తప్పిన యువత రాళ్లదారులకు పాల్పడినప్పటికీ సముదాయించాలని, వారి కౌన్సిలింగ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. వారికి సలహా కౌన్సిలింగ్ అవసరం. ప్రభుత్వం వైపు నుంచి తీసుకునే కఠిన చర్యలు సామాజికంగా పరిస్థితిని మరింత దిగజారుస్తాయి, మరింత హింసకు దారితీస్తుంది, దాన్ని నివారించాలని చెప్పేసి సిజేఐ జస్టిస్ చెప్తున్నట్టున్నాయి. ఇప్పుడు ఇది జంతర్ మంతర్ దగ్గర జరిగినా ఇంకా ఏడ జరిగినా ఇది వర్తిస్తుంది. నిన్న మన కళ్ళతో చూసినది జంతర్ మంతర్ దగ్గర. సో రాళ్ళ దాడి చేసినా ఇంకేం చేసినట సముదాయించారట పోలీసులు. మరి సావగొడితేనే మరి వాళ్ళు ఎట్లా అంటే ఢిల్లీ మనం వీడియోలు చూస్తే పోలీసు వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఇట్లా ముందలు పెడతారు రాళ్ళు తగలకుండా. వాళ్ళేమో రాళ్ళు తీసుకొని కొట్టుడు, దేని వర్దాంశం వచ్చి ఎగిరి దుంకుడు. సో ఇవన్నీ ఏం చేసినా వాళ్ళని ఏం అనొద్దట. సో మరి సిజేఐ గారు విచారణకు స్వీకరించాడు ఆ కేసు విషయంలో మాట్లాడుతున్నట్టున్నాయి. సో ఏదేమైనా దేశవ్యాప్తంగా ఈ యువత ఒకరిని చూసి ఒకరిని నేర్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్తో రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఇదే జరుగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు కానీ యువత కానీ అసహనంగా ఉన్నారు. సో ఢిల్లీలో చేసింది మనం ఎందుకు చేయొద్దని ఇప్పుడు జార్ఖండ్ కాడ మొదలు పెట్టారు. ఆడ కూడా పేపర్ లీకే ఉన్నట్టుంది. రేపో మాపో తెలంగాణలో ఈ తెలంగాణ ఎంట్రీన్ పార్టీ కూడా ఊపందుకుంటుంది. సో ఇవంతా కంటిన్యూ అయితే ఓన్ చూడాలి ఫైనల్గా. నైనీ నుంచి రోజుకు 12,000 టన్నుల బొగ్గు పోతుందట. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి రోజుకు 12,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తున్నది. బొగ్గును సమీపంలోని విద్యుత్ కేంద్రాలతో పాటు తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి, తమిళనాడు జెన్కో విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉందట. మరి చూసుకోరా 12,000 టన్నుల బొగ్గు అట్రా. అబ్బో అదే ఉంది. పైసలు పుల్లు రావచ్చు. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశాడు. శబాష్, వీడు మంచోడే నిజంగా. అమ్మ ఎవరా వాడు? మా రంగనాథ్ ఉండే కదా, హైడ్రా రంగనాథ్ గారు. సో రంగనాథ్ సంతకం అంటే ఫోర్జరీ చేసినట్టు ఎవరో. ఇటైతే బాగాలేదని ఈ పని చేసిరా. ప్రైవేటు జూనియర్ కాలేజీల ఫైర్ సేఫ్టీ అనుమతుల్లో భారీ గోల్మాల్ బయటపడిందట. హైడ్రా కమిషనరు ఏవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేస్తున్నట్లు హైడ్రా విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో 52 ప్రైవేటు కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిరట. ఎవరైనా వాళ్ళు చెప్పురా దయచేసి, వాళ్ళ పేర్లు బయట పెట్టరా అదే రిక్వెస్ట్. ఆ 53 కాలేజీలో వాళ్ళ లెక్కేందో బయట పెడితే సంతోషం. హైడ్రా రంగనాథ్ సంతకానే ఫోర్జరీ చేశాడ ఎన్ఓసి కోసం, ఫైర్ సేఫ్టీ విషయంలో. అంతే ఫైర్ సేఫ్టీ విషయంలో ఎన్ఓసీల కోసం ఆ పని చేశారు. వెరీ గుడ్. తెలియకాలలే మీరు, ఎందుకంటే రంగనాథ్ని ఎట్లా వెప్పించాలో వాళ్ళకి అర్థం కాలే పాపం. ఇప్పుడు రంగనాథ్ సంతకం పెడతాడా ముందే మొండోడు. మొండి పోలీస్ అట ఆయన పేరు, మొండి పోలీస్.
సో మొండి పోలీసో మందిని ముంచే పోలీసో బాగా ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ సో రంగనాథ్ గారట మరి ఆయన సంతకం పెట్టకపోతే 52 ప్రైవేట్ కాలేజీలు వాళ్ళకి వాళ్ళే అంటే అంత కలిసి ఒకటే పెట్టిరాం మరి తెలియదు అంత కలిసి కాపీ పేస్ట్ చేసిరాం ఏముంది ఒకటి పెడితే అయిపోయా సంతకం. ఇది రంగనాథ్ సంతకం ఫోర్జరీ కథ. ఇక మరి మంచిదా చెడ్డ అంటే ఒక రకంగా మరి చెడ్డదే కానీ ఇక రంగనాథ్ అసొంటోళ్ళ విషయం ఇది మంచిగా అనిపిస్తుంది నాకెందుకో. మరి మీరైతే నన్ను తప్పు పట్టినా పర్లేదు కానీ రంగనాథ్ లాంటి వ్యక్తి విషయంలో ఈ పని మంచిదే. సరే శిక్ష పడితే పడవచ్చు చాలా కానీ ఒప్పుకోవాలి. తర్వాత వడ్డీ రేట్లు మారలే. వరుసగా 4వసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. 6 సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25% వద్దే ఉంచాలని తీర్మానించింది. అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నా ఎకనామీ బలంగానే ఉందని తెలిపిందట. అంతేనా? మీద ఒకటి